ఓకే. సో ఇందాక రికార్డింగ్ అవ్వలేదు. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఎస్టర్డే క్లాస్లో ఏంటి అంటే ఎస్డిఎల్సి ప్రాసెస్ అంటే ఏంటి మొత్తం చూసాము. ఇవాళ క్లాస్లో యాక్చువల్గా అంటే టెస్టింగ్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఫండమెంటల్స్ అన్ని బేసిక్ ఫండమెంటల్స్ అనమాట, ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ టుడేస్ క్లాస్. సో ఈ క్లాస్లో మెయిన్గా ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ అ సాఫ్ట్వేర్ and types of softwares. Yeah. I'll increase it. And what is a bug, defect, and failure, and what is quality. Why do we need to do the software testing? Okay. And we have few other things which we are going to discuss end of this session. So first, let us see what is a software. Okay. So basically, as I've written here, software is a collection of computer programs that helps us to perform a task. Okay. So this is just a layman డెఫినేషన్. యూజువల్గా అంటే మీరు గూగుల్ చేసిన మామూలుగా వచ్చేది, ఇంటర్వ్యూస్లో కూడా మీరు చెప్పాల్సింది ఇదే, కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. సో బేసిక్లీ మనం ఫోన్ యూజ్ చేస్తాము, ల్యాప్టాప్ యూజ్ చేస్తాం కదా. సో ల్యాప్టాప్ మనం యూజ్ చేయాలి అంటే ల్యాప్టాప్ షుడ్ కంటైన్ సంథింగ్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్. అంటే మనకి ఏదైనా యాప్స్ ఉన్నా, సో ఆపరేటింగ్ సిస్టమ్, ఇలాంటిది ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక సాఫ్ట్వేర్. ల్యాప్టాప్లో విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఆన్ టాప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనము ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం, లైక్ విఎల్సి మీడియా ఆర్ ఏదో ఒకటి. సో అమెజాన్ అనే ఒక డెస్క్టాప్ అప్లికేషన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మాత్రమే ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనము ఈ అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోగలం. ఓకేనా? సో దిస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోగ్రామ్స్. ఓకేనా? సో a collection of programs that helps us to perform a task. ఇప్పుడు మనము అమెజాన్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేసి ఇఫ్ వీ వాంట్ టు డూ సంథింగ్, ఫస్ట్ అమెజాన్ అనే అప్లికేషన్ యూజ్ చేయాలి అంటే సమ్ ప్రోగ్రామ్ షుడ్ రన్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ అప్లికేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ అ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? సో దట్స్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఓకేనా? మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేవి కంప్యూటర్లో రన్ అవుతూ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ రన్ అవ్వడం వల్ల మనము ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయగలం. ఓకేనా? సో మన సిస్టంలో ఏదైనా ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతుంటే మాత్రమే మనకు కావాల్సిన, ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి ఐఎమ్ రైటింగ్ సంథింగ్ హియర్. ఎందుకు? నోట్ ప్యాడ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఆల్రెడీ నా ల్యాప్టాప్లో రన్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది. క్లియర్ దిస్ పాయింట్? సో బేసిక్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటేంటి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్, అండ్ థర్డ్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే? సో ద వెరీ ఫస్ట్ థింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే, సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్ డివైస్ డ్రైవర్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్స్, యూటిలిటీస్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ వాట్ ఇట్ డస్ ఎగ్జాక్ట్లీ. నేను ఈ ల్యాప్టాప్లో ఇప్పుడు టీవీకి కనెక్ట్ చేశాను, రైట్? సో ఈ టీవీ కనెక్ట్ చేయాలంటే నేను హెచ్డిఎం కేబుల్ యూజ్ చేస్తున్నాను, రైట్? సో ఈ ల్యాప్టాప్ లోపల నాకు ఈ డ్రైవర్స్ ఉన్నాయి, చూస్తున్నారా? ఈ డ్రైవర్స్ ప్రీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఇన్సర్ట్ కేబుల్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ డ్రైవర్. ఓకేనా? అంటే ఈ డ్రైవర్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్, అంటే వాళ్ళు కాన్ఫిగర్ చేసేసి ఉన్నారు ల్యాప్టాప్తో పాటు, ఆల్రెడీ కాన్ఫిగర్ అయ్యింది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఇన్సర్ట్, అంటే నేను దీని లోపలికి ఒకటి ఇన్సర్ట్ చేయగలుగుతున్నాను. ఓకేనా? సో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ మనకి ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ అయ్యేసి వస్తుంది అనమాట. ఈ లైక్ అప్లికేషన్ ల్యాప్టాప్ అయితే ఏమి, ఫోన్స్లో అయితే ఏమి, ఏదో ఒకటి ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. మనమేం డ్రైవర్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యాజ్ ఈ సెడ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బేస్ కదా. సో ఏది మనం ల్యాప్టాప్లో ఏది పర్ఫామ్ చేయాలన్నా వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ వీ కాంట్ పర్ఫామ్ ఎనీథింగ్. అసలు మనం ల్యాప్టాప్లో మనం ఏదైనా లైక్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న ప్రతిదీ
ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే అవుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్, సో దిస్ ఇస్ నాట్ అంటే మీకు ఇది యూజ్ లేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైనా మీరు ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఫైల్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే మనం ఏదైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి గూగుల్ నుండి ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటే ఏ ఫార్మాట్లో ఆ ఫైల్స్ అనేవి మన ల్యాప్టాప్లో స్టోర్ అవ్వాలి అనేసి ఫైల్ సిస్టమ్కి ఆ ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. సో ఫైల్ ఇప్పుడు నేను వర్డ్ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేశాను అనుకోండి గూగుల్ నుండి, సో ఫైల్ సిస్టమ్ విల్ హ్యావ్ దట్ ఇంటెలిజెన్స్. దీన్ని .docx అనే ఒక ఫార్మాట్లో నేను ఇప్పుడు ఈ ఫైల్ని స్టోర్ చేసుకోవాలి. అదే టెక్స్ట్ ఫైల్ అయితే .txt అనే ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. అదే పీడిఎఫ్ అయితే .pdf, అట్లా ఎక్స్టెన్షన్స్ అనమాట. ఏ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవాలి, ఇదంతా ఫైల్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. విండోస్లో మనకి డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి, NTFS ఇట్లా డిఫరెంట్, బట్ దిస్ ఈస్ జస్ట్ ఫర్ లైక్ జనరల్ నాలెడ్జ్. ఓకేనా? సో ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డివైస్ డ్రైవర్స్ ఆర్ కమింగ్ విల్ కమ్స్ అండర్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకేనా? అండ్ దెన్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. సో ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే కంపైలర్స్, డీబగ్గర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్. కంపైలర్స్, డీబగ్గర్స్, ఇంటర్ప్రెటర్స్ అంటే ఏంటి అంటే డెవలపర్స్ అనే వాళ్ళు కోడ్ రాస్తారు కదా, సో ఆ కోడ్ని మనము కంపైల్ చేయాలి. ఫస్ట్ కంపైల్ చేయడం అంటే ఆ కోడ్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా లేదా, ఓకేనా? అండ్ దెన్ ఆ కోడ్ కరెక్ట్ అవుట్పుట్ మనకి ఇస్తుందా లేదా. ఫస్ట్ మన కోడ్ రాస్తాం, ఆ కోడ్ అసలు సరిగ్గా మనకి ఇప్పుడు 2+3 = 5 రావాలి. నేను ఒక ప్రోగ్రామ్ రాయమని చెప్పాను. సో డెవలపర్ రిటర్న్ అ ప్రోగ్రామ్, తను ప్రోగ్రామ్ రాశాడు, బట్ హీ హ్యాస్ టు టెస్ట్ ద ప్రోగ్రామ్ కదా, అసలు ఆ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుందా ఇవ్వట్లేదా. బిఫోర్ దాట్ అసలు ఆ ప్రోగ్రామ్ ఎర్రర్ ఫ్రీ ఉందా లేదా, సింటాక్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా టెస్ట్ చేయాలి. సో విత్ యూజింగ్ దిస్ కంపైలర్స్, డీబగ్గర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్, అంటే కంపైలర్, డీబగ్గర్ అండ్ ఇంటర్ప్రెటర్ మూడు ఫంక్షనాలిటీ వేరే, బట్ ఆన్ అండ్ యావరేజ్ లైక్ మన కోడ్ రాసిన తర్వాత టు టెస్ట్ ద కోడ్ ఆర్ టు కంపైల్ ద కోడ్, టు డీబగ్ ద కోడ్, టు ఇంటర్ప్రెట్ ద కోడ్. సో ఇవేంటి అంటే యూజువల్గా ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారనమాట ఈ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ద అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ద అప్లికేషన్స్ విచ్ వీఆర్ యూజింగ్ డైలీ బేసిస్. సో వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్తో మనం యూజ్ చేసే అప్లికేషన్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ మింత్రా, ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్. నెట్ ఉంటే కానీ ఈ అప్లికేషన్స్ని మనం యూజ్ చేసుకోలేం. ఓకేనా? అండ్ మొబైల్ అప్లికేషన్స్ ఏంటి అంటే సో యూ ఆల్రెడీ నో, లైక్ మొబైల్లో మనం యూజ్ చేసే లైక్ నార్మల్ అప్లికేషన్స్, యూజువల్గా మనం ఏమేమి యూజ్ చేస్తాం ఏంటి అని. అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఏంటి అంటే ఈ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ని మనము వితౌట్ ఇంటర్నెట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సపోజ్ క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలిక్యులేటర్ యూజ్ చేయడానికి ఇంటర్నెట్ అవసరం లేదు కదా. నోట్ ప్యాడ్, ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ యూజ్ చేశాను, వితౌట్ ఇంటర్నెట్ ఆల్సో ఐ కెన్ యూజ్ ద నోట్ ప్యాడ్ అండ్ ఐ కెన్ డూ సమ్ ఆపరేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే, సో క్లియర్ దిస్ పాయింట్. సారీ, సర్వర్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇప్పుడు లైక్ నేను నా కోడ్ని డెవలప్ చేసిన తర్వాత ఐ హ్యావ్ టు కీప్ దిస్ కోడ్ సమ్వేర్. ఓకే, నా ల్యాప్టాప్లో ఉంటే నేను ఆ కోడ్ని ఎలా పబ్లిష్ చేయలేను కదా. అండ్ సర్వర్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ ప్లేస్ వీ కాన్ఫిగర్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ టు రన్ అవర్ అప్లికేషన్. నా అప్లికేషన్ కరెక్ట్గా వర్క్ చేయడానికి సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సర్వర్ అంటే ఏంటి అంటే ఒక సమ్ స్పేస్ అనమాట, ఒక కొంత మెమరీ అండ్ కొంత CPU, కొంత ర్యామ్, ఈ కాంబినేషన్ వచ్చేసి సర్వర్స్ అనమాట. సో ఈ సర్వర్స్లో మనము డేటా అంటే మన అప్లికేషన్ కోడ్ని పెడతాము. అప్లికేషన్ కోడ్ రన్ అవ్వడానికి డిపెండెన్సీస్ కావాలి. ఇప్పుడు నేను జావా కోడ్ని రాసేసి నా సర్వర్లో పెట్టేశాను అనమాట. సర్వర్లో పెట్టిన తర్వాత ఆ కోడ్ రన్ అవ్వాలి అంటే నాకు JDK ఉండాలన్నమాట. జావా కోడ్ రన్ అవ్వాలంటే JDK అనే ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. ఓకేనా? సో JDK ఉండడం వల్ల నా జావా ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వగలదు. సో దానికి కావాల్సిన డిపెండెన్సీస్ వీటన్నిటిని కూడా నేను సర్వర్లో పెడతాను. నేను అంటే లైక్
వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, లైక్ మనము అమెజాన్ అప్లికేషన్స్, ఫ్లిప్కార్ట్, ఇట్లా మల్టిపుల్ అప్లికేషన్స్ యూస్ చేస్తున్నాం కదా. సో ఇవన్నీ మనం యూస్ చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ కోడ్ని తీసుకెళ్ళి సర్వర్లో పెడతారనమాట. సర్వర్లో పెడితే మాత్రమే ఇట్ విల్ బి యాక్సెసిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వాళ్ళు ఏం చేస్తారంటే, అండ్ మనం డిస్కస్ చేస్తూ పోతే ఇట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్, మొత్తం కంప్లీట్ వేరే సబ్జెక్ట్ అనమాట అది. సో లైక్ టైం కుదిరినప్పుడు ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్. అంటే ఈ ఫస్ట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ సబ్జెక్ట్ కదా. సో ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్, ఐ విల్ డెఫినెట్లీ గివ్ దట్ information whatever you need once we complete this. Okay, so are we like everybody is clear with this point, like what is a software and what is a software test, like what kind of softwares we do have? Clear, right? And yeah, people who are actually joined over the bridge, guys, meer okay nandi, clear? Hello? Yeah, okay, okay, thank you. Okay na, అనిపిస్తుందా? Okay. So till this point, we discussed about what is a software and types of softwares we do have. Okay, and the next point is what is software testing. Okay, so software testing ante enti? So basically నేను ఐ ఎనీ వన్ ఆఫ్ అస్, లైక్ మనం బయటకు వెళ్ళి ఏదైనా ఒక పర్టిక్యులర్ ఏదో ఒక వస్తువు మనం కొన్నాం అనుకోండి, ఏదో ఒకటి లైక్ డైలీ బేసిస్ వాట్ ఎవర్ వీ డూ ఇస్ లైక్ ఫోనే కొన్నాం అనుకోండి. సో ఫోన్ మనం వెళ్ళి అంటే షాప్లో కొనిన తర్వాత దాన్ని ఓపెన్ చేయకుండా టెస్ట్ చేయకుండానే మనం తెచ్చుకుంటామా? ఆబ్వియస్లీ టెస్ట్ చేస్తాం కదా. సో టెస్ట్ చేసుకోకుండా తెచ్చుకున్నాము అంటే ఏమవుతుంది, లైక్ ఇంటికి వచ్చేసిన తర్వాత మనం వి జస్ట్ ట్రై టు చెక్, అంటే లైక్ సరిగా పనిచేస్తుందా లేదా అనేసి మనం వచ్చి చెక్ చేయడం కంటే, లైక్ మనం ఎప్పుడు తీసుకున్నాము ఫస్ట్ టెస్ట్ చేసి ఇఫ్ యూఆర్ ఓకే అండ్ గుడ్ విత్ ద ప్రోడక్ట్ విచ్ వీ బాట్, అది మనకి ఓకే అయిన తర్వాతే కదా మనం ఆ ప్రోడక్ట్ని మన దగ్గర తెచ్చుకుంటాము. ఇన్ కేస్ నేను టెస్ట్ చేయలేదు, టెస్ట్ చేయకుండా ప్రోడక్ట్ని ఇంటికి తెచ్చుకున్నాను. సో తెచ్చుకున్న తర్వాత సి ఇఫ్ దట్ ప్రోడక్ట్ హ్యాస్ సమ్ బగ్ ఆర్ అది సరిగా పని చేయట్లేదు అనుకోండి. సో వాట్ ఈస్ ద బెటర్ కేస్, లైక్ అక్కడే మనము టెస్ట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ని తెచ్చుకోవడం బెటరా, లేకపోతే టెస్ట్ చేయకుండా ఓకే నేను ఫస్ట్ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసేస్తాను, బగ్స్ ఉంటే తర్వాత చూసుకుందాము అనుకోవడం బెటరా? ఆబ్వియస్లీ కదా. సో ద రీజన్ వై వీ డూ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇస్, before that we'll see what is software testing. Software testing is a part of software development process, which is nothing but నిన్న మనం ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ చూసాం కదా. సో ఆ ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఒక ఫేజ్ చూసారు కదా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డిఫైనింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. సో సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఒక పార్ట్ వచ్చేసేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఓకే, అండర్స్టాండ్? అండ్ దెన్ ద సెకండ్ పాయింట్ ఇస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ టు డిటెక్ట్ అండ్ ఐడెంటిఫై ద డిఫెక్ట్స్. సో నేను ఒక ఫోన్ కొన్నాను. ఫోన్ కొనిన తర్వాత ఫస్ట్ ఐ ఓపెన్ దట్ లైక్ అన్ని యాప్స్ అన్ని సరిగా పనిచేస్తున్నాయా లేదా, అండ్ ఐ కాల్ సమ్ వన్, అంటే లైక్ వాల్యూమ్ అదంతా క్లియర్గా ఉందా లేదా, కాల్స్ అన్ని సరిగ్గా వెళ్తున్నాయా లేదా, అండ్ ఐ ఓపెన్ ద యూట్యూబ్, నెట్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా, వెదర్ ద మొబైల్ ఈస్ రియల్లీ క్యాన్ బి యాక్సెసిబుల్ ద ఇంటర్నెట్ ఆర్ నాట్, ఇవన్నీ నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత ఇన్ కేస్ నాకు ఈ పార్ట్స్లో అంటే నా రిక్వైర్మెంట్స్లో, నేను ఇప్పుడు నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, నాకు ఈ ఫోన్ కావాలి, ఈ ఫోన్కి నాకు ఒక కైండ్ ఆఫ్ నా దగ్గర 20,000 అమౌంట్ ఉంది అంటే ఈ 20,000 అమౌంట్కి నాకు ఇంత స్పేస్లో ఫోన్ కావాలి, అండ్ నా ఫోన్ ఒక కైండ్ అంటే పిక్చర్ క్వాలిటీ ఇంత కావాలి, నా రిక్వైర్మెంట్స్ నాకు ఉంటాయి అనమాట. సో నేను నా చేతికి ఫోన్ వచ్చిన వెంటనే ఐ చెక్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. సో నా ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే నా ఫోన్లో పిక్చర్స్ అనేవి క్లారిటీగా ఉండాలి. ఫస్ట్ నేను ఆ పిక్చర్ క్వాలిటీ చెక్ చేస్తాను బై టేకింగ్ అ పిక్చర్. ఓకేనా? సో తీసిన తర్వాత ఇన్ కేస్ నాకు పిక్చర్ క్లారిటీ ఓకే ఉంది అనుకుంటే నా ఫస్ట్ రిక్వైర్మెంట్ అనేది సాటిస్ఫై అయ్యింది. అండ్ దెన్ ఐ హ్యావ్ మల్టిపుల్ రిక్వైర్మెంట్స్. అలాగే ఏంటి అంటే నేను ఎక్కువ, సపోజ్ మీరు ఎవరైనా వెళ్ళారు, మీరు ఎక్కువ లైక్
గేమ్స్ వాడాలి అనుకున్నాను. సో నాకు ర్యామ్ ఎక్కువ ఉండాలి, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. సో మీ రిక్వైర్మెంట్స్ మీకు ఉంటాయి. సో ఇఫ్ యూ గో అండ్ పర్చేస్ అ ఫోన్, ఫస్ట్ యూ విల్ చెక్ యువర్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఈ ఫోన్కి స్పేస్ కనుక ఓకే ఉంది, పర్లేదు అనుకుంటే డెఫినెట్లీ విల్ బై దట్ ఫోన్, అంతే కదా. సో ద సెకండ్ పాయింట్ is సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇస్ అన్ యాక్టివిటీ టు డిఫెక్ట్ అండ్ ఐడెంటిఫై ద డిఫెక్ట్స్. సో ఏంటి అంటే ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు లైక్ ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తారనమాట. దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, లేకపోతే అసలు అది నా రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు పనిచేస్తుందా లేదా, ఇట్ అప్ టు ద మార్క్ ఆర్ నాట్, డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేస్తాం. అండ్ ద థర్డ్ పాయింట్ ఇస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టెస్టింగ్ ఈస్ టు రిలీజ్ క్వాలిటీ ప్రోడక్ట్ టు ద కస్టమర్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యా క్లయింట్ ఆర్ కస్టమర్. ఓకే, తగ్గించిన సరే సార్. Fine. So the third point is to release quality product to the client. సో క్వాలిటీ అంటే ఏంటి అనేసి, క్వాలిటీకి చాలా పాయింట్స్ ఉన్నాయి. సో మనం ఒక ప్రోడక్ట్ని ఓకే దిస్ ఈజ్ అ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పడానికి చాలా పాయింట్స్ వీ నీడ్ టు టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్. దట్ ఈస్ అ టాపిక్ అగైన్. నేను మీకు అది లైక్ ఈ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ వీ కాల్ ద ప్రోడక్ట్ యాజ్ అ క్వాలిటీ ప్రోడక్ట్ అనేసి నేను చెక్ చేస్తాను, ఐ ఎక్స్ప్లెయిన్ యూ. సో before that, so till this point we are like we have discussed about the software testing. What is a software testing? The very first point is, so it is a part of development process. Okay na, oka product ni manamu develop చేసేటప్పుడు ఈ టెస్టింగ్ అనేది it is one of the phase in the development process, right? And the second point is, so we do the software testing in order to identify the defects. ఓకే, ప్రోడక్ట్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేసి చెక్ చేస్తాం. ఐ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్ వాట్ ఈస్ అ డిఫెక్ట్. ఓకే, సో టెల్ దిస్ పాయింట్ విల్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ లైక్ ఏమైనా బగ్స్ అంటే లైక్ ప్రోడక్ట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అనేసి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దట్ పాయింట్. ఓకే, ద థర్డ్ పాయింట్ ఇస్, సో ఇట్ ఈస్ the objective of this testing is to release a quality product to the client or like owner of the product. సో క్వాలిటీ ప్రోడక్ట్ని వాళ్ళకి మనం ఇవ్వడానికి సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. క్లియర్ దిస్ పాయింట్? బగ్ వేరు, ఎర్రర్ వేరు, నేను చెప్తాను అది. దట్ ఈస్ అ టాపిక్ అగైన్, నేను మీకు చెప్తాను, ఈ క్లాస్లోనే చెప్తాను. ఓకే, సో టిల్ దిస్ పాయింట్ వీ హ్యావ్ discussed about what is a software and types of softwares we have and what is a software testing. Clear? Everybody is clear with this point? Okay, tell this. Everybody is clear, right? Meerandi? Okay, yeah. So any questions till this point? Ever keen questions leva? Okay. Okay, so the last point we've discussed, see, ఆబ్జెక్టివ్ ఆఫ్ టెస్టింగ్ ఇస్ టు రిలీజ్ క్వాలిటీ ప్రోడక్ట్ టు ద క్లయింట్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు విల్ సీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సాఫ్ట్వేర్ క్వాలిటీ. అసలు మనం ఎప్పుడు క్వాలిటీ ఒక ప్రోడక్ట్ ఒక సాఫ్ట్వేర్ని క్వాలిటీ సాఫ్ట్వేర్ అని అంటామో చూద్దాం. సో ద ఫస్ట్ పాయింట్ ఇస్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఈస్ బగ్ ఫ్రీ. సో దాంట్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు. ఇప్పుడు ఓకే, సో నేను ఫోన్పే అనే అప్లికేషన్కి ఓనర్, లైక్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫోన్పే అనే ఒక అప్లికేషన్ ఉంది. యూజువల్గా ఫస్ట్ ఫోన్పే అనే ఒక అప్లికేషన్ మనకి మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ చాలా తక్కువ రిక్వైర్మెంట్స్ అది సాటిస్ఫై చేయగలుగుతుంది. ఏంటి అంటే జస్ట్ డబ్బులు పంపించుకోవడము ఇలాంటి వరకే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తే ఎల్ఐసి పాలసీస్ అని, ఎల్ఐసి కట్టుకోవచ్చు, కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి కదా. సో థింక్ ఫస్ట్ నా దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ వచ్చేసేసి ఓన్లీ నేను ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బులు మాత్రమే పంపించగలుగుతున్నాను. నాకు ఇంకొక రిక్వైర్మెంట్ ఉంటుంది, నేను క్లయింట్ని అనమాట. సో నేను నా అప్లికేషన్ని ఇంకా ఫర్దర్గా నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే నా ప్రోడక్ట్ ఎల్ఐసి బిల్స్ పే చేసుకోవడానికి యూజ్ అవ్వాలి, అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో నా రిక్వైర్మెంట్ ఇది. నేను ఏదో ఒక ఐటీ కంపెనీ దగ్గరికి వెళ్ళి దిస్ ఈజ్ వాట్ మై రిక్వైర్మెంట్స్, నా అప్లికేషన్ ఆల్రెడీ కొంత బిల్డ్ అయిపోయింది, సో ఐ వాంట్ అంటే ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ నా అప్లికేషన్ సాటిస్ఫై చేయాలి. సో ఇది నా రిక్వైర్మెంట్, ఇది నా అంటే లైక్ బిల్ పే చేసుకోవడానికి ఇలాంటివి కూడా సపోర్ట్ చేయాలి అనేసి నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్తాను అనమాట. నేను చెప్తాను వాళ్ళకి ఏంటి,
నా దగ్గర బడ్జెట్ ఇంత ఉంది, అండ్ దెన్ నా టైం ఇంత టైంలో నాకు ఈ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అవ్వాలి, అంటే ఈ రిక్వైర్మెంట్స్ అనేవి మీరు బిల్డ్ చేయాలి. 2 months టైం ఉందనుకోండి, 2 months టైంలో నేను నాకు ఈ రిక్వైర్మెంట్స్ అన్ని నా అప్లికేషన్ సపోర్ట్ చేయాలి అని 2 months టైం ఇచ్చాను. ఓకే, అండ్ దెన్ నా రిక్వైర్మెంట్స్ కూడా చెప్పాను అనమాట. అండ్ మీరు బిల్స్ అవి ఏమైనా పే చేస్తుంటే కొన్ని అప్లికేషన్స్కి ఏంటి అంటే ఆటో పే ఆప్షన్ కూడా ఉంటుంది కదా. సో మంత్ వచ్చేసేసరికి మనం మాన్యువల్గా పే చేయకుండా మనం ఆటో పే కనుక ఎనేబుల్ చేస్తే ఇట్ ఆటోమేటికలీ పే ద బిల్స్ వితౌట్ వితౌట్ ఆర్ ఇంటర్వెన్షన్ ఎవ్రీ టైం. ఓకే, సో నాకు డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఐ గో టు ద క్లయింట్, ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. నా రిక్వైర్మెంట్స్ అన్ని నేను క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నౌ దే హ్యావ్ వాళ్ళ ప్రోడక్ట్ని డెవలప్ చేసేసారు, అంటే నా రిక్వైర్మెంట్స్ అన్నిటిని వాళ్ళు సాటిస్ఫై చేశారు, నా ప్రోడక్ట్ని నాకు డెవలప్ చేశారు అండ్ నాకు ఇచ్చారనమాట. సో ఐ హ్యావ్ టు టెల్ దెమ్ వెదర్ ఇట్ ఈస్ అ క్వాలిటీ ప్రోడక్ట్ ఆర్ నాట్. ఆన్ బేసిస్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ఈస్ బగ్ ఫ్రీ. బగ్ ఫ్రీ అంటే ఏంటి అంటే నా ప్రోడక్ట్ అనేది ఎలాంటి ఎర్రర్స్ ఆర్ ఎలాంటి మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా ఎవరైతే కస్టమర్స్ నా ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారో, నా ఫోన్పే అనే అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనీ ట్రాన్సాక్షన్ కరెక్ట్గా అవుతుంది, మధ్యలో డిలేస్ ఏం అవ్వట్లేదు, లేట్ ఏం అవ్వట్లేదు పేమెంట్స్. అండ్ మనీ ఎవరన్నా బిల్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు మనీ అనేవి కట్ అవ్వట్లేదు, అంటే బిల్ పేమెంట్ అవ్వకుండా మనీ కట్ అవ్వడం అలా ఉంటాయి కదా మనకి. సో డెస్టినేషన్కి వెళ్ళకుండా మనీ కట్ అయిపోయి పేమెంట్ అవ్వకుండా అలా ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నా ప్రోడక్ట్ నా రిక్వైర్మెంట్ ఎలా ఉందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు నా ప్రోడక్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ద వెరీ ఫస్ట్ పాయింట్ విచ్ వీ నీడ్ టు కన్సిడర్ in order to say whether the software is quality software or not, the very first point is the product should be bug free. Okay, the product should work according to my రిక్వైర్మెంట్స్. ఓకే, నా రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేసి బగ్ ఫ్రీ ఉంటే ఐ కెన్ సే మై సాఫ్ట్వేర్ ఇస్ అ క్వాలిటీ సాఫ్ట్వేర్. సో ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్ డెలివర్డ్ ఆన్ టైమ్. సో యాజ్ ఐ సెడ్, ఫస్ట్ నేను నా రిక్వైర్మెంట్స్ నా దగ్గర ఉన్నప్పుడు నేను కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇది నా టైం, ఈ 2 monthsలో నాకు నా ప్రోడక్ట్ నువ్వు డెలివర్ చేయాలి అని చెప్పాను. సో ఇఫ్ ద కంపెనీ క్యాన్ బి డెలివర్ ద ప్రోడక్ట్ టు మీ ఆన్ టైం, అంటే కంపెనీ వాళ్ళు నేను చెప్పిన 2 monthsలో నా ప్రోడక్ట్ని నాకు డెలివర్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది అంటే క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పడానికి దట్ ఈస్ ఆల్సో అ పాయింట్. ఓకే, అండ్ ద థర్డ్ పాయింట్ ఇస్ విత్ ఇన్ ద బడ్జెట్. సో నేను ఫస్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్, నా ప్రోడక్ట్ అనేది 2 monthsలో అయిపోవాలి, నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, సో అండ్ సో బడ్జెట్ ఎక్స్ బడ్జెట్ ఉంది, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని డబ్బుల్లోనే మీరు నా ప్రోడక్ట్ని బిల్డ్ చేయాలి అని చెప్తాను. సో ఇఫ్ ద కంపెనీ క్యాన్ బి ఏబుల్ టు డెలివర్ మై ప్రాజెక్ట్ విత్ ఇన్ ద బడ్జెట్, సో ఆ బడ్జెట్ లోపల నాకు నా ప్రోడక్ట్ని వాళ్ళు డెవలప్ చేసి ఇస్తే దిస్ పాయింట్ ఆల్సో క్యాన్ కన్సిడర్డ్ as a software in order to say the software is a quality software or not. Okay, and then the fourth point is meets requirements and expectations. So enti ante na requirements enti evaraina bills bill payments anevi jaragali, gas booking ila different unnai kada. So na requirements anni naku ఇచ్చారా లేదా, నా రిక్వైర్మెంట్స్ అన్నిటితో నా ప్రోడక్ట్ అనేది నాకు డెలివర్ అయ్యిందా లేదా. నేను 3 రిక్వైర్మెంట్స్ చెప్తే వాళ్ళు నాకు 2 రిక్వైర్మెంట్స్ ఇస్తే అది ఐ కాంట్ సే ఇట్ ఈస్ అ క్వాలిటీ ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ కదా. సో ద ప్రోడక్ట్ షుడ్ సాటిస్ఫై ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద క్లయింట్. ఓకే, సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని సాటిస్ఫై చేయాలి, రైట్. అండ్ దెన్ మెయింటైనబుల్. ఇన్ కేస్ నా ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి చిన్న డిఫెక్ట్స్ అలాంటి ఏమైనా వచ్చినా కూడా నా టీమ్, అంటే నాకు ఒక సపోర్ట్ టీమ్ ఉంటుందన్నమాట. దట్ సపోర్ట్ టీమ్ షుడ్ బి ఏబుల్ టు డిస్కవర్ ద ఏదన్నా బగ్స్ ఏదన్నా ఇష్యూస్ ఏమన్నా వచ్చినాయి అంటే చిన్న ఇష్యూస్ నా సపోర్ట్ టీము ఈజీగా ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేసేలాగా ఉండాలన్నమాట. అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి నా అప్లికేషన్ అనేది, నా ప్రోడక్ట్ అనేది. సో నేను నాకు రిక్వైర్మెంట్స్ ఇచ్చాను, నాకు ప్రోడక్ట్ ఇవ్వండి అంటే, సో మీరు ఎలా డెవలప్ చేయాలి అంటే అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండి ఎవరికైనా చూసిన వెంటనే అర్థమయ్యేలాగా
ఉండాలన్నమాట. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఏదో చేసేయమన్నారు కదా అని చేసేసి అట్లా చేయకూడదు. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్ ఇన్ టు ద మార్కెట్. సో మనకి ఫోన్పే ఒక అప్లికేషన్ ఉంది, ఇప్పుడు మనకి మార్కెట్లోకి వచ్చింది. వన్స్ వీ ఓపెన్ దట్ స్క్రీన్, ప్రతి ఆప్షన్ మనకి క్లియర్గా ఉంటుంది కదా. సో దిస్ ఆప్షన్ ఈస్ ఫర్ పేమెంట్స్. మనం అది క్లిక్ చేస్తే పేమెంట్స్లోకి వెళ్తాం. నెక్స్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే లైక్ బ్యాంక్ అకౌంట్స్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ ఆప్షన్ క్లియర్గా సపరేట్గా ఉంటుంది కదా. సో అలాగా మనకి చూసిన వెంటనే అప్లికేషన్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎలాంటి వాళ్ళకన్నా అప్లికేషన్ అనేది అర్థమయ్యేలాగా. ఓకేనా? క్లియర్ టిల్ దిస్ పాయింట్? ఓకే. So when we say the software is a quality software or not, the very first point is the software should be bug free. Okay, elanti errors kaani like elanti interventions undaddu. And then the next point is delivered on time. So na product anedi nenu cheppina time loki naaku deliver avvali. And the very third point is within the budget. The product should build in within the budget. So nenu ichina budget kante ekkuva ellipoyesi like so కొన్ని సార్లు ఓకే అంటే బడ్జెట్ అనేది ఎక్కువ వెళ్తుంది, దట్ ఈస్ కొంచెం బడ్జెట్ ఓకే. కానీ చాలా ఎక్కువ బడ్జెట్ లైక్ 50%, మోర్ దెన్ 50% అలా బడ్జెట్ వెళ్తే మాత్రం దట్ ఈస్ వీ వోంట్ కన్సిడర్ దట్ ప్రోడక్ట్ యాజ్ అ క్వాలిటీ ప్రోడక్ట్. అండ్ దెన్ ద ఫోర్త్ పాయింట్ ఇస్ మీట్ ద రిక్వైర్మెంట్స్. సో వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్, నేను ఏ రిక్వైర్మెంట్స్ అయితే చెప్పానో క్లయింట్కి, లైక్ ఆఫీస్ వాళ్ళకి, లైక్ ఆర్గనైజేషన్ వాళ్ళకి, సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ నాకు రావాలి. అండ్ దెన్ ద ప్రోడక్ట్ షుడ్ బి మెయింటైనబుల్. ఓకే, ఎలాంటి లైక్ ఎర్రర్స్ వచ్చినా, లైక్ ఎలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా మై టీమ్ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ దోస్ ఎర్రర్స్ ఆర్ లైక్ ప్రాబ్లమ్స్. ఓకే, ద ప్రోడక్ట్ షుడ్ బి యూజర్ ఫ్రెండ్లీ. ఆల్ క్లియర్, రైట్? యా గైజ్, ఆన్లైన్ బ్రిడ్జ్ జాయిన్ అయిన వాళ్ళు మీకు ఓకేనా అండి ఈ పాయింట్ వరకు? ఓకే. అండ్ దెన్ సో నేను ఇప్పుడు వరకు మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ప్రాజెక్ట్ అంటున్నాను, కొన్నిసార్లు ప్రోడక్ట్ అంటున్నాను. మీకు లైక్ డౌట్ వచ్చింది అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి, రెండు ఒకటా లేకపోతే ఏంటి అనేసి. డెఫినెట్లీ యూ షుడ్ గెట్ లైక్ డౌట్. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ప్రాజెక్ట్ వేరు, ప్రోడక్ట్ వేరు. ఓకే, ఇఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ డెవలప్డ్ ఫర్ స్పెసిఫిక్ కస్టమర్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. అంటే ఏంటి అంటే ఒక అప్లికేషన్ అనేది మనము ఒక స్పెసిఫిక్ కస్టమర్ వరకు నేను డెవలప్ చేశాను అనుకోండి, దాన్ని ప్రాజెక్ట్ అంటారు. అదే ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే నేను ఒక సర్టెన్ పీపుల్ వరకు కాదు, నేను అప్లికేషన్ని బయటకు పంపిస్తాను, ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు యూజ్ ద ప్రోడక్ట్. ఓకే, అందరూ యూజ్ చేసుకునేలాగా నేను ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే దాన్ని ప్రోడక్ట్ అంటారు. అలా కాకుండా నేను కొంతమంది వరకే, అంటే ఒక సర్టెన్ పీపుల్ వరకే ఇది యూజ్ అవుతుంది, వాళ్ళ కోసమే నేను డెవలప్ చేయాలి అంటే వి కాల్ ఇట్ యాజ్ అ ప్రాజెక్ట్. అండర్స్టాండ్? అర్థమవుతుందా? సో వాట్ ఈస్ అ ప్రాజెక్ట్ అండ్ వాట్ ఈస్ అ ప్రోడక్ట్? అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ కస్టమర్, ఒక బ్యాంకు కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక మార్కెటింగ్ సర్వీసెస్కి ఏదైనా, సో వాళ్ళు నా దగ్గరికి వచ్చేసి నా కస్టమర్కి ఇలాంటివి ఇవ్వండి, లైక్ ఇలాంటి ఒక సర్వీస్ ఇవ్వండి అని నన్ను అడిగారు అనుకో, నేను ఓన్లీ ఆ బ్యాంక్లో ఎస్బీఐ అనే బ్యాంకుకి ఎవరైనా కస్టమర్స్ ఉంటే ఆ కస్టమర్స్ వరకు ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ వెళ్ళేలాగా ఒక ప్రాజెక్ట్ని చేస్తాను, దాన్ని ప్రాజెక్ట్ అంటారు. బికాజ్ ఐ ఆమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అ స్పెసిఫిక్ లైక్ అంటే ఒక పార్ట్ ఆఫ్ కస్టమర్స్ వరకే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అదే అగైన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోన్పే కానీ చూసుకుంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీ సార్ట్ ఆఫ్ కస్టమర్స్. ఎవరైనా నా ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవాలి, చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లలు ఎక్కడున్నా కూడా ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు యూజ్ మై ప్రోడక్ట్. సో మనము కొంతమంది వరకు కనుక ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే వీ కాల్ ఇట్ అస్ అ ప్రాజెక్ట్. అండ్ ఇఫ్ వీ కీప్ ఎవ్రీబడి ఇన్ మైండ్ అండ్ వీ డెవలప్ అ సాఫ్ట్వేర్ దెన్ వీ కాల్ ఇట్ అస్ అ ప్రోడక్ట్. క్లియర్? యా. అండ్ సో మీరు అడిగారు కదా ఎర్రర్, బగ్, డిఫెక్ట్ ఇవంతా ఒక్కటైనా కాదా అనేసి. సో ఎర్రర్ అంటే ఏంటి అంటే డెవలపర్స్ కోడ్ రాస్తారు కదా. సో డెవలపర్స్ కోడ్ రాసినప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు ద డెవలపర్స్ మిస్టేక్స్ ఆర్ డెవలపర్ అనేవాడు సింటాక్స్ ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే లాజికల్గా తను ఏదన్నా కోడ్
తప్పు రాయడం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల ఏంటి అంటే వాడు కోడ్ అనేది అని కంపైల్ చేసినప్పుడు ఆ కోడ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదన్నమాట. ఓకేనా? సో హ్యూమన్ అంటే మన వల్ల అంటే లైక్ డెవలపర్స్ వల్ల ఏదైనా కోడ్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే దాన్ని ఎర్రర్ అంటాం. ఓకే? అండ్ దెన్ బగ్. బగ్ అంటే ఏంటి అంటే మనకి వాళ్ళు లైక్ ఇచ్చేసారు, కోడింగ్ అయిపోయింది మన ప్రోడక్ట్కి, అండ్ దెన్ వాళ్ళు టెస్టింగ్కి పంపించారనమాట, మన టెస్టింగ్ టీమ్కి పంపించారు. టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే సపోజ్ వాట్సాప్ అనే అప్లికేషన్ ఎవరైనా యూజ్ చేసి మెసేజ్ టైప్ చేస్తుంటే హాయ్ అని నేను టైప్ చేస్తున్నప్పుడు హాయ్ అని మాత్రమే రావాలి అక్కడ. కానీ నేను ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తున్నప్పుడు హెచ్ ప్లేస్లో జే ఆర్ ఏదో ఒకటి వస్తుంది అనుకోండి. సో అది నా రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు పని చేయట్లేదు కదా. నా రిక్వైర్మెంట్ ఏంటి, నేను ఏ లెటర్స్ అయితే టైప్ చేస్తాను, ఏ వర్డ్ ఏ లెటర్ మీద ప్రెస్ చేస్తానో ఆ లెటరే అక్కడ డిస్ప్లే అవ్వాలి. అలా కాకుండా వేరే ఏదైనా లెటర్ డిస్ప్లే అవుతుంది అంటే డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ వర్కింగ్ అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్స్ కదా. సో మన లైక్ ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్కి యాక్చువల్ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవ్వకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వేరు, యాక్చువల్గా వస్తున్న రిజల్ట్ వేరైతే వి కాల్ ఇట్ యాజ్ అ బగ్ ఆర్ డిఫెక్ట్. ఓకే? టెస్టింగ్లో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ద యాక్చువల్ రిజల్ట్స్, దెన్ వి కాల్ దట్ థింగ్ యాజ్ అ బగ్ ఆర్ డిఫెక్ట్. సో ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ చేసేవాడు డెవలపర్ అనేవాడు డ్యూ టు సమ్ లైక్ వాట్ ఎవర్ ద ఇంటెన్షన్ ఆర్ వాట్ ఎవర్ ద మేబీ ద ఆబ్జెక్ట్ ఇస్. సో ఏదన్నా లైక్ కంపైలేషన్ ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళ ఎర్రర్ సింటాక్స్ ఇష్యూస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో డెవలపర్స్ వల్ల కోడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ ఎర్రర్, and the expected results are not equal to the actual results, then we call it as a bug or defect. Okay? And failure. So when we call a product as a failure is, సో నాకు టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, నేను నా ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేశాను. మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత కొన్ని రోజులు నా ప్రోడక్ట్ అనేది సరిగ్గా వర్క్ అయ్యింది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ నా ప్రోడక్ట్ ఏంటి అంటే ముందు ఎలా వర్క్ అవుతుందో ఆ ప్రోడక్ట్ లైక్ ఏదో చిన్న ఇష్యూస్ కానీ నేను ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే సో ఇట్ ఈస్ నాట్ డెలివరింగ్ టు ద డెస్టినేషన్, అంటే లైక్ మనం ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళకి ఇన్ టైంలో డెలివర్ అవ్వట్లేదు, డిలే అవ్వడం కానీ లేకపోతే మనీ మన బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అవుతున్నాయి కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే వెళ్ళట్లేదు. సో ఎండ్ యూజర్స్ అంటే మనము ప్రోడక్ట్ని యూజ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఇష్యూస్ అన్నా వస్తే దెన్ వీ కాల్ దట్ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ యాజ్ అ ఫెయిల్యూర్ సాఫ్ట్వేర్, రైట్? సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది అంటే డెఫినెట్లీ ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ మనం సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకునే ప్లే స్టోర్లో మనం అక్కడ రివ్యూస్ ఇవ్వచ్చు కదా. సో రివ్యూస్లో కొంతమంది రాస్తారు, రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, రిపోర్ట్ క్లిక్ చేసి దిస్ ఇస్ వాట్ ద ఇష్యూ ఐ బీన్ ఫేసింగ్ అనేసి అట్లా రిపోర్ట్ చేయొచ్చు. ఇట్ విల్ గో టు ద మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే టెస్టింగ్ టీమ్కి పంపిస్తారు. టెస్టింగ్ టీమ్ విల్ అగైన్ టెస్ట్ ద ప్రోడక్ట్. ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ బగ్ ఆర్ డిఫెక్ట్ దే విల్ క్రియేట్ అ డిఫెక్ట్ అండ్ దే విల్ సెండ్ టు ద డెవలపర్స్. ఓకే, సో ఏమవుతుంది అంటే రిపోర్ట్ చేసినప్పుడు రిపోర్ట్ అనేది మెయింటెనెన్స్ టీం వాళ్ళకి వెళ్తుంది, మెయింటెనెన్స్ టీం వాళ్ళు టెస్టింగ్ టీం వాళ్ళకి పంపిస్తారు. సో మీరు సరిగ్గా టెస్ట్ చేసినట్లేరు ప్రోడక్ట్ని, ఇట్లా ఎండ్ యూజర్స్ అంటే యూజర్స్ అనేవాళ్ళు ఇలా లైక్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు అప్లికేషన్ని అని చెప్తారు. అండ్ దెన్ వాళ్ళు అగైన్ మళ్ళీ టెస్ట్ చేస్తారు ప్రోడక్ట్ని. ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళు డెవలప్మెంట్ టీమ్కి పంపిస్తారు. డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆ కోడ్ మొత్తాన్ని చెక్ చేసి ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా లైక్ ఇఫ్ దే నీడ్ టు చేంజ్ ఎనీ కోడ్ ఇష్యూస్ ఆర్ అట్లా ఏమైనా కోడ్ని ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే కోడ్ని చేంజ్ చేసి అగైన్ దే విల్ సెండ్ దట్ పర్టికులర్ కోడ్ టు ద టెస్టింగ్ టీమ్ వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేస్తారు. అండ్ దెన్ ఇట్ విల్ గో టు ద మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు ఏంటి అంటే లైక్ దెల్ రిలీజ్ ద ప్రోడక్ట్, అట్లా ఉంటుంది అనమాట. ఓకే, సారీ చేంజ్ రిక్వెస్ట్. అది నేను చెప్పానంటే ఇప్పుడు అందరికీ సాఫ్ట్వేర్ టచ్ లేదు కదా, సో ఆ టర్మ్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అవన్నీ నేను మీకు అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. బికాజ్ నోబడి అంటే మీకు ఎవ్వరికి సాఫ్ట్వేర్ టచ్ లేదు కాబట్టి ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఓకే, సో సో ఎర్రర్ అంటే ఏంటి, బగ్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, క్లియర్? అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ వై ద సాఫ్ట్వేర్ హ్యాస్ బగ్స్.
ఒక సాఫ్ట్వేర్లో అసలు బగ్స్ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు నా దగ్గర ఫోన్పే అని ఒక అప్లికేషనే ఉంది. ఇన్ కేస్ దానికి కానీ ఎలాంటి బగ్స్ అట్లా ఏమైనా ఉంటే ఎందుకు అసలు బగ్స్ వస్తాయి, రీజన్స్ ఏమేమి అయి ఉంటాయి దాంట్లో తప్పులు ఉండడానికి అనేసి. సో ఫస్ట్ థింగ్ ఇస్ మిస్కమ్యూనికేషన్ ఆర్ నో కమ్యూనికేషన్. అంటే డెవలపర్ అనేవాడు డెవలపర్స్కి టెస్టర్స్కి ఉన్న మిస్కమ్యూనికేషన్ వల్ల అయి ఉండొచ్చు. డెవలప్ అంటే ఫస్ట్ బిజినెస్ అనలిస్ట్ నుండి మనకి రిక్వైర్మెంట్స్ వస్తాయి కదా, క్లయింట్ దగ్గర నుండి బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తాడు. సో ఆ రిక్వైర్మెంట్స్ని డెవలపర్ అనేవాడు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల అయినా, డెవలపర్ అనేవాడికి ఆ రిక్వైర్మెంట్ సరిగ్గా అర్థం కాక వాడు ఏదో అనుకొని వాడు కోడ్ని డెవలప్ చేస్తాడు. టెస్టర్ అనేవాడు టెస్టర్కి రిక్వైర్మెంట్ సరిగ్గా అర్థమయ్యి రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు వాడు టెస్ట్ చేస్తాడు అప్లికేషన్. టెస్ట్ చేసినప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ వీడు రాసిన కోడ్ నుండి సాటిస్ఫై అవ్వట్లేదు. సో డెఫినెట్లీ దట్ ఈస్ అ మిస్కమ్యూనికేషన్ కదా. సో డెవలపర్ అనేవాడు రిక్వైర్మెంట్స్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, ఆర్ ఎల్స్ డెవలపర్ అనేవాడు అర్థం చేసుకొని వాడు కోడ్ బాగానే రాశాడు, కానీ టెస్టర్కి ఇన్ కేస్ రిక్వైర్మెంట్స్ అర్థం కాలేదనుకోండి, టెస్టర్ వేరేలాగా ప్రోడక్ట్ని టెస్ట్ చేసి సరే ఇది సరిగ్గా పనిచేస్తుందని చెప్పి పంపించేస్తాడు, రిలీజ్ చేస్తాడు అనమాట. ఇలా మిస్కమ్యూనికేషన్స్ ఉండడం వల్ల రిక్వైర్మెంట్స్ ఎవరికైనా టెస్టింగ్ టీం వాళ్ళు కానీ డెవలప్మెంట్ టీం ఎవరో ఒకరికి సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. సో there will be a chance where our software should will contain bugs. Okay, so that is a point. And software complexity, when our product is a microservice product. Microservice is nothing but అంటే అమెజాన్ అనే ఒక అప్లికేషన్ ఉంది. అమెజాన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి, అసలు చాలా పెద్ద అప్లికేషన్. మనకి షాపింగ్ చేయొచ్చు, ప్రైమ్ వీడియోస్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని మనం ఒకేసారి బిల్డ్ చేయడం వల్ల ఇలాంటి వాటి వల్ల కూడా బగ్స్ అనేవి వస్తాయి అనమాట. సో వీటన్నిటికీ మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట, ఎట్లా వీటిని రిసాల్వ్ చేయాలి. నేను చెప్పాను కదా, నేను మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసుకొని ప్రాజెక్ట్ని విల్ వర్క్ ఆన్ దట్ ప్రాజెక్ట్ అనేసి. అట్లాంటి టైం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి మనము ఎంటైర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయకుండా సబ్ మాడ్యూల్స్గా వర్క్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా ఎర్రర్ వస్తే వెంటనే ఆ మాడ్యూల్ వరకు నేను వెంటనే ఐడెంటిఫై చేసేసి ఈజీగా నేను ఆ కోడ్ని సెట్ చేయగలను అనమాట. సో దాట్ కుడ్ బి అ ఇష్యూ. ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ ఆఫ్ కోర్స్, డెవలపర్ అనేవాడు హీ రైట్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ కదా, చాలా పెద్ద కోడ్ రాస్తాడు. సో డెఫినెట్లీ కొన్ని బగ్స్ ఉంటాయి, సింటాక్స్ ఇష్యూస్ ఆర్ ఎనీ లాజిక్ ఇష్యూస్ అట్లా ఉంటాయి అనమాట. సో దే కుడ్ బి సమ్ ప్రోగ్రామింగ్ ఎర్రర్స్. డెవలపర్ అనేవాడు లాజిక్ తప్పు రాసి ఉండొచ్చు. చేంజింగ్ రిక్వైర్మెంట్స్ అంటే, సో నా క్లయింట్ వచ్చేసి ప్రతిసారి ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ కావాలి అన్నాడు, 2 రోజుల తర్వాత వచ్చేసి ఆ రిక్వైర్మెంట్ కాదు, ఆ రిక్వైర్మెంట్లో నాకు ఇంకొన్ని చేంజెస్ కావాలి అని అడుగుతున్నాడు. సో ప్రతిసారి వచ్చేసి నాకు రిక్వైర్మెంట్స్లో చేంజెస్ ఉండాలి, నా రిక్వైర్మెంట్ అలా కాదు ఇలా ఉండాలి అని చెప్తే ప్రతిసారి డెవలప్మెంట్ టీమ్ టెస్టింగ్ టీమ్ ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఒక్కసారి రిక్వైర్మెంట్ 1 or 2 times రిక్వైర్మెంట్లో చేంజెస్ ఉంటాయి, కానీ ప్రతిసారి ఫ్రీక్వెంట్గా చేంజెస్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే యూజువల్గా ఏమవుతుంది అంటే, ఎప్పుడైనా మనం కోడింగ్ పెద్ద అప్లికేషన్కి కోడ్ చేసేటప్పుడు ఒక మాడ్యూల్ నుండి ఇంకొక మాడ్యూల్కి లింక్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మన ఈ కోడ్లో ఏదైనా చేంజెస్ చేస్తే దెర్ ఈజ్ అ ఛాన్స్ ఇంకొక మాడ్యూల్ కోడ్ సరిగ్గా వర్క్ అవ్వకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఈ 2 ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి. ఓకేనా. సో మన కోడ్ అనేది అంత డిపెండెంట్ ఉంటుంది ఒక మాడ్యూల్ మీద ఒకటి అట్లాగా. అంటే అగైన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్ బట్టి ఉంటుంది. సో మనకి ఇట్లా ఒక కోడ్ని చేంజ్ చేయడం వల్ల ఇంకొక ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవుతుంది. ఇన్కేస్ మనము ఫోన్పేలోనే నేను ఫోన్ రీఛార్జ్ ఆప్షన్ వల్ల నేను ఏదైనా కోడ్ చేంజ్ చేశాను అనుకోండి రీఛార్జ్ ఆప్షన్కి తగ్గట్టు, నేను నా ఇంకొక ఇన్సూరెన్స్ ఆర్ అంటే ఇవి 2 అని కాదు, యూజువల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దీంట్లో చేసిన చేంజ్ వల్ల ఇంకొక రిక్వైర్మెంట్ అంటే ఇంకొక ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా వర్క్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట. సో ఇట్లా రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్ టెస్టర్స్. సో టెస్టర్స్ ఏంటి అంటే, ఒక ప్రోడక్ట్ని నేను ముందు పెట్టి దీన్ని నువ్వు ఎన్ని విధాలుగా టెస్ట్ చేయొచ్చు అని అడిగితే టెస్ట్ కేసెస్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చెప్పేలా ఉండాలి. అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ ఇంటెలిజెన్స్, ఎన్ని రకాలుగా నేను ఈ ప్రోడక్ట్ని టెస్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఎన్ని పాసిబుల్ టెస్ట్ కేసెస్, ఎన్ని పాసిబుల్ వేస్లో మీరు ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేయగలరు,
అన్ని పాసిబుల్ వేస్ అంత స్కిల్ ఉండాలన్నమాట టెస్టర్స్కి. అంత ఈజ్తో మీరు ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలి. సో యూజువల్గా ఏమవుతుంది అంటే డెవలపర్ అనేవాడు ఎంత టెస్ట్ కోడ్ చేసి ఏం చేసినా కూడా వన్స్ మీరు టెస్టర్స్ ఒక ప్రోడక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీది ఒక సింగిల్ సైన్ ఉంటే అప్పుడు మాత్రమే ఆ ప్రోడక్ట్ అనేది బయట క్లయింట్కి వెళ్తుంది అనమాట. సో విత్ అ సింగిల్ సైన్ ఆఫ్ అ టెస్టర్ అప్పుడు ఆ ప్రోడక్ట్ బయటకు వెళ్తుంది. అంతవరకు మనం సైన్ చేసే వరకు ఇట్ విల్ నాట్ గో టు ద క్లయింట్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. Okay, so I hope all of you clear till this point. So in this class we have seen what is a software and what kind of types of softwares we have, and what is a bug, what is a defect, and what is a failure, and what is a quality. Yeah. So all clear? అర్థమైందా? సో రేపు ఇంకొన్ని టాపిక్స్ నేర్చుకుందాం. ఇది నేను ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి మీకు పంపిస్తాను. మీరు ట్రై టు నోట్ డౌన్ ఎవ్రీథింగ్. రన్నింగ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. నేను పంపించిన డాక్యుమెంట్ కంటే మీకు అర్థమైన దాంట్లో మీరు రాసుకోవడము కొంచెం ఈజీగా, మీకు నెక్స్ట్ టైం చూసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. బట్ ఈ రోజు నుండి ప్రతిరోజు మీ డాక్యుమెంట్స్ నేను మీకు షేర్ చేస్తాను, డ్రైవ్లో పెట్టేస్తాను. సో కన్సిడర్ దిస్ క్లాస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్లాస్. ఇక్కడ నుండి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ప్రతిరోజు మీరు వెళ్ళాక చెక్ చేసుకోండి. నేను ఈ డాక్యుమెంట్ అనేది షేర్ చేస్తాను. ఓకే, సో అగైన్ విల్ రీక్యాప్ వన్స్. సో వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ టైప్స్ ఏంటి, బగ్ అంటే ఏంటి, డిఫెక్ట్స్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, క్వాలిటీ ప్రోడక్ట్ అని మనం ఎప్పుడు అంటాము, అండ్ దెన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మనము ఎందుకు చేస్తాము, రైట్? యా, ఓకే. సో గైజ్ ఆన్లైన్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఓకేనా అండి? మీకు అర్థమైందా క్లాస్? హలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, విల్ క్లియర్ దిస్ పాయింట్. నో డౌట్సా? మిగిలిన వాళ్ళండి? ఫైర్స్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అండ్ మిగిలిన వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ చేసుకుందాం. లోకేష్, రఘు, నో డౌట్సా? క్లియరా అండి? క్లియరా ఈ పాయింట్ వరకు? మీరు మనం ఇవాళ క్లియర్ డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని క్లియరా? ఇన్ కేస్ ఏ డౌట్ ఉన్నా అడగండి. నో డౌట్సా? బగ్ అంటే ఏంటి మొత్తం అర్థమైందా? ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో విల్ మీట్ అగైన్ ఆన్ మండే. ఓకే, థ్యాంక్ యూ. Thank you, ma'am. Yeah, bye.